విష్ణుమూర్తి క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతోందో మీకు తెలుసా? తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినప్పటి నుంచి చాతుర్మాసం మొదలవుతుంది. ఈ సమయంలో సృష్టిని నడిపించే బాధ్యత ఇతర దేవతలు చూసుకుంటారు. ముందుగా గురు పౌర్ణిమ వస్తుంది. ఈ సమయంలో గురు బృహస్పతి ఇతర గురువులతో కలిసి 4 రోజులు సృష్టి నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. అందుకే మనం ఈ 4 రోజులు మన గురువులని గౌరవించి పూజిస్తాము. ఆ తరువాత సృష్టిని కాపాడే బాధ్యత శ్రావణ మాసం అంతా ఈశ్వరుడు తీసుకుంటాడు. ఈ మాసంలో మనం ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేస్తాము. అలాగే కావడి యాత్ర కూడా జరిగేది ఈ మాసంలోనే. శ్రావణ మాసం తరువాత భాద్రపద మాసంలో 19 రోజుల పాటు శ్రీకృష్ణుడు సృష్టిని కాపాడే బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ మాసంలోనే మనం కృష్ణాష్టమి, జన్మాష్టమి జరుపుకుంటాము. ఆ తరువాత వినాయక చతుర్థి సమయంలో వినాయకుడు 10 రోజుల పాటు భూలోకానికి వస్తాడు. ఈ 10 రోజులు సృష్టి నిర్వహణ